గుడ్ మార్నింగ్. ఇవాళ మా అమ్మ గోంగూర ఎగ్ బిర్యానీ చేయబోతుంది. బిర్యానీ స్పైసెస్, ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా, గోంగూర, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర. వాటర్లో మసాలా స్పైసెస్ వేసి బాయిల్ చేస్తున్నాను. బాస్మతి రైస్ నానబెట్టాను. బాస్మతి రైస్ అందులో ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం. ఎగ్స్ ఉడికించాను. వాటర్ మరిగాయి. ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకోవాలి. ఇందులో కాస్త పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. రైస్ వేసేసాను. పుదీనా ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యి, కొంచెం ఆయిల్, బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసాను. పచ్చిమిర్చిలు వేసేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి బాగా వేగింది. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేగాక పసుపు ఇంకా ఉప్పు వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిపేసేయాలండి. ఒక ప్యాన్లో ఎగ్స్ వేయించుకోవాలి. ఆయిల్, చిటికెడు పసుపు, చిటికెడు పసుపు, ఎగ్స్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగాయి. కరివేపాకు, పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం కూడా అన్నీ వేగాయి. ఇప్పుడు గోంగూర వేగిపోయింది. టమాటా యాడ్ చేస్తాను. అంతా వేగిపోయింది. ధనియాల పౌడర్, కొంచెం కారం, గరం మసాలా, కొంచెం బిర్యానీ మసాలా. ఇది లాంగ్ షాట్. రైస్ కూడా ఉడికిపోవచ్చింది. 80% ఉడికిపోయింది. అంతా వేగిపోయింది మసాలా అంతా. ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసేసుకున్నాం. కొంచెం తీసేసి మిడిల్లో యాడ్ చేద్దాం. %50 ఉడికించుకున్న 80% ఉడికించుకున్న రైస్ని ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేస్తాం. లేయర్ ఫామ్ చేసాము. ఇప్పుడు ఇంకొక లేయర్, కొంచెం కొత్తిమీర కూడా మిడిల్లో యాడ్ చేస్తాం. ఇంకొక లేయర్కి మసాలా, ఇంకా 2 eggs.
కొంచెం కొత్తిమీర. కలర్ కోసం కొంచెం వాటర్లో పసుపు యాడ్ చేసి ఇలా పైన లేయర్గా ఫామ్ చేస్తాం. సో ఇప్పుడు ఒక 20 మినిట్స్ సిమ్లో రైస్ ఒక పెట్టు ఉంచితే తర్వాత రెడీ అవుతుంది. ఇప్పుడు 20 మినిట్స్ అయిపోయింది. సో ఇప్పుడు గోంగూర ఎగ్ బిర్యానీ రెడీ. చూడండి బాగా